మనం విజయం గురించి మాట్లాడేటప్పుడు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ లాగా కొన్ని పేర్లు ప్రతిధ్వనిస్తాయి. అతని పదవీకాలం పరివర్తనాత్మక నాయకత్వం మరియు ప్రతిష్టాత్మక సంస్కరణల ద్వారా గుర్తించబడింది. పలు కీలక రంగాల్లో మోదీ విజయం స్పష్టంగా కనిపిస్తోంది. ముందుగా, మేక్ ఇన్ ఇండియా మరియు వస్తు సేవల పన్ను వంటి కార్యక్రమాలతో సహా అతని ఆర్థిక విధానాలు ఆర్థిక వ్యవస్థను ఆధునీకరించడం మరియు క్రమబద్ధీకరించడం లక్ష్యంగా పెట్టుకున్నాయి. డిజిటల్ ఇండియా వంటి ప్రచారాల ద్వారా డిజిటల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్పై అతని దృష్టి సాంకేతిక ఆవిష్కరణలలో భారతదేశాన్ని ముందంజలో ఉంచింది. అంతర్జాతీయ దౌత్యంలో మోడీ నాయకత్వం భారతదేశం యొక్క ప్రపంచ స్థాయిని బలోపేతం చేసింది, వ్యూహాత్మక భాగస్వామ్యాలను ఏర్పరుస్తుంది మరియు ప్రపంచ వేదికపై భారతదేశం యొక్క పాత్రను పెంచింది. ప్రతిష్టాత్మకమైన స్వచ్ఛ భారత్ మిషన్ మరియు పునరుత్పాదక శక్తి కోసం డ్రైవ్లో కూడా అభివృద్ధి పట్ల అతని నిబద్ధత కనిపిస్తుంది. అతని పదవీకాలంపై అభిప్రాయాలు మారవచ్చు, అతని దృష్టి ప్రభావం మరియు అతని ఆశయాల స్థాయిని తిరస్కరించడం లేదు. పెద్ద ఎత్తున సంస్కరణలను అమలు చేయగల సామర్థ్యం మరియు 21వ శతాబ్దంలో భారతదేశాన్ని ప్రపంచ అగ్రగామిగా నిలిపేందుకు ఆయన చేసిన కృషి ప్రధానమంత్రి మోడీ విజయానికి కారణమని చెప్పవచ్చు.